డంప్యార్డ్ సందర్భంగా అది అక్రమంగా డంప్యార్డ్ నిర్మాణం చేపడుతున్నారు. దాని సందర్భంలో ఈ పర్యావరణ సమస్యలు కానీ మరి పచ్చని పొలాలు మరి విషపూరితమై అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరియు చాలా రాయరావు చెరువులో రేపు వర్షాలు పడితే మొత్తం విషపూరితమైన వాటర్ రావడము, కలుషితమైన వాటరు మళ్ళీ రేపు రాయరావు చెరువు కింద ఉన్నటువంటి పొలాలలో వాటర్ వచ్చిన సందర్భంలో వస్తే వరి కానీ ఏది కానీ పండనటువంటి సందర్భము. మరి ఈ డంప్యార్డ్ యొక్క అక్రమంగా ఏదైతే చేపడుతున్నారో ప్యారానగర్లో ఈ డంప్యార్డ్ ఎత్తేయాలని ప్రస్తుతం కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ మరి ముఖ్యమైన ఈ సమాచారం చేరవేయడానికి మీ ద్వారా ఈ డంప్యార్డ్ నిర్వహించిన నిరాహార దీక్ష సందర్భంగా మీ ద్వారా మేము వినియోగించుకుంటున్నాము. కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ డంప్యార్డ్ మొత్తము నర్సాపూరు అడవిలో ఉన్నటువంటి పర్యావరణ సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి జంతువులు కానీ ఇంకా మరి వ్యవసాయం సంబంధించిన కూరగాయలు మరి పళ్ళ తోటలకు అన్నిటికీ చాలా విషపూరితమైన సమస్య తలెత్తుతున్నది. కాబట్టి దయచేసి ఈ డంప్యార్డ్ను ఎత్తివేయాలని మేము ఈ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ను మేము అధికారులను మరియు అందరినీ మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చిన ఈ డంప్యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ధన్యవాదాలు. దగ్గర పెట్టుకో, మైకు దగ్గర పెట్టుకో. నేను పుట్టక ముందు నుంచి మా తాత ముట్టాక నుంచి కల్చర్ నేర్చుకుని మా చెరువు నందివాల నుంచి నది వారణిస్తున్నాక పెద్ద వాటర్ వచ్చి అలా కలుషితం చేస్తే చేపలు చనిపోవడం జరుగుతుంది. గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అవుతుంది. నర్సాపూర్లో 2 సంవత్సరాలకి గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయ్యి తాగలేని పరిస్థితికి వస్తుంది. ప్రజలకు అవగాహన రావాలి, నర్సాపూర్ ప్రజలకు అవగాహన రావాలి. నేను ఉద్యోగం చేయాలని కోరుతున్నాను. మన ప్యారానగర్లో ఖచ్చితంగా అన్ని పార్టీల వర్గాలు జేఏసీగా ఏర్పడి దీన్ని దీక్ష చేయడం అంటే ఇది మొత్తం డంప్యార్డ్ ఎత్తేసే వరకు దీన్ని కొనసాగించాలని కోరుతూ ఈ కార్యక్రమానికి ధన్యవాదాలు. నర్సాపూర్లో ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఇప్పుడైనా సంతోషకరము. అయితే ఏంటంటే ఇక్కడ నాయకత్వ లక్షణాలు కావాలంటే, పరిజ్ఞానం తెలుసుకోవాలంటే, నర్సాపూర్ ప్రజలకు సమాచారం తెలియజేయాలంటే నాయకులకే ముఖ్య పాత్ర. అయితే ఏం జరిగిందంటే 2 సంవత్సరాల క్రితమే ఆల్రెడీ అన్ని జరిగింది. పర్యావరణ అనుమతులతో సహా అన్ని అనుమతులు పొంది ఈ డంప్యార్డ్ గురించి కదిలింపే వరకు మనం ఈ పోరాటం చేయాలి. అందరికీ ఇది ఉండాలి. గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు కూడా కావాలి. దీని గురించి ఈ డంప్యార్డ్ గురించి తెలుసుకొని ముందుకొచ్చి ఈ డంప్యార్డ్ను ఆపే ప్రయత్నం చేయాలి. ఈ కార్యక్రమం జేఏసీ వారు ఈ 2వ రోజు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ గ్రామంకి కూడా కృషి చేస్తానని నేను పాటిస్తానని కోరుకుంటున్నాను. పెద్దలకు జేఏసీ కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు. మరి నర్సాపూర్ డంప్యార్డ్ కోసం మరి ఈ దీక్ష చేపట్టిన ప్రతి ఒక్కరికి వందనాలు. మరి డంప్యార్డ్ వల్ల మరి నర్సాపూర్ నిజానికి చాలా ఖరాబ్ అయిపోతుంది. మరి చెరువు కానీ మరి బోర్ వాటర్ కానీ మరి చాలా ఇబ్బందులు పాలవుతారు. మరి ఈ ఉద్యమాన్ని మరి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కులస్తులు మరి వ్యాపారస్తులు అందరూ కూడా మరి సహకరించి మరి అందరూ కూడా మనం కొట్లాడి మరి ఆ డంప్యార్డ్ని మనం క్యాన్సల్ చేసుకోవాలి. అప్పటి వరకు మనం ఈ దీక్షలో పాల్గొనాలి. మరి పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
డంపియార్డ్ హటావో నర్సాపూర్ బచావో ఈ నినాదంతో నర్సాపూర్లో రాజకీయాలకు అతీతంగా కులమతాలకు అతీతంగా అన్నిటికీ మేమందరం ముందొచ్చి ఈ డంప్ యార్డ్ను తప్పకుండా ఇక్కడ నుంచి తరిమి కొడతాం. దీనికి నర్సాపూర్ ప్రజలు అందరూ సహకరించాలి. ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీ సమస్య కాదు, ఇది ఏ ఒక్క కులమత సమస్య కాదు, ప్రతి మానవునికి ఇది అవసరం. ఈరోజు నర్సాపూర్లో ప్రశాంత వాతావరణంలో మనం ఉండగలుగుతున్నామంటే అది పర్యావరణం. ఆ పర్యావరణాన్ని ఈరోజు చెడగొడుతున్నారు. అటువంటి దాన్ని తప్పకుండా అందరూ ఆపాలని నర్సాపూర్ ప్రజలతో నేను కోరుతున్నా. ఇది ఈరోజు 3వ రోజు, 3 నెలలైనా ఊరుకోం మేము. తప్పకుండా డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి మార్చే వరకు చివరకు ప్రాణాలకైనా తెగించే నేను ముందు ఉంటానని హామీ ఇస్తున్నా. కమిటీ ఏర్పడినందుకు ధన్యవాదాలు. జాయింట్ యాక్షన్ కమిటీ నర్సాపూర్ నినాదం దేనికంటే డంప్యార్డ్ గురించి. ఆ డంప్యార్డ్ వల్ల నర్సాపూర్ చెరువే కాదు, చుట్టుపక్కల ఉన్న మన పండించే పొలాలు కూడా నష్టపోతాము. దానివల్ల వచ్చే నీళ్లు నర్సాపూర్లో ఏవైతే ఇప్పుడు మనం వాటర్ ఏవైతే బోర్లు ఉన్నాయో బోర్లు కూడా కలుషితం అయిపోయే ప్రమాదం అతి త్వరలో ఉంది. కావున అన్ని పార్టీలకు అతీతంగా ఇచ్చేసి ఈ నిరాహార దీక్ష ఏదైతే చేస్తున్నామో అది అందరూ నర్సాపూర్ పట్టణ ప్రజలందరూ దానికి వెనకుండి విజయం సాధించాలి. ఈ నినాదం మనకు ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద ఎత్తున అధికారుల వరకు వెళ్ళాలి. సోషల్ మీడియాలో కూడా కొంచెం దీన్ని అప్డేట్ చేసి ఈ ప్రెస్ మిత్రులు హయ్యర్ అథారిటీస్ వరకు చేరాలని కోరుకుంటూ జేఏసీ కమిటీకి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. డంప్యార్డ్ హటావో నర్సాపూర్ బచావో దీక్షా శిబిరం 3వ రోజు ఈరోజు. ఈ యొక్క దీక్ష యొక్క ప్రధాన ఉద్దేశం ప్యారానగర్ లోపల ఏదైతే డంప్ యార్డ్ ఏర్పాటు చేస్తూ ఉన్నారో ఆ డంప్ యార్డ్ వల్ల నర్సాపూర్ ప్రజానికం కాలుష్య కొరలోకి వెళ్ళబోతుంది. కాబట్టి నర్సాపూర్ ప్రజానికం యొక్క తరఫున అన్ని రాజకీయ పార్టీలు కలిసి కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం కుల సంఘాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో ఒక సమిష్టిగా ఒక ఉద్యమాన్ని నిర్మాణం చేయడం కోసం ఏదైతే ప్రభుత్వం మొండి వైఖరితో డంప్ యార్డ్ నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తుందో ఆ యొక్క వైఖరిని అడ్డుకోవడానికి ఈరోజు మనం అందరం కలిసికట్టుగా డంప్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో అనే నినాదంతో శాంతియుత వాతావరణంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ యొక్క డంప్ యార్డ్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నర్సాపూర్ ప్రజల యొక్క శ్రేయస్సు, నర్సాపూర్ యొక్క ప్రకృతి ఆహ్లాదకరమైన వాతావరణం, నర్సాపూర్ పట్టణానికి 2 వైపుల అడవులు, ఒకవైపు చెరువు, అయితే హైదరాబాద్ మహానగరానికి అత్యంత చేరుకున్న నర్సాపూర్ ప్రాంతం ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక టూరిజం యొక్క ప్రాంతంగా డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇక్కడ అర్బన్ పార్కు మరియు 2 అర్బన్ పార్కులు ఈ యొక్క అడవిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క డంప్ యార్డ్ నిర్మాణం చేస్తే ఈ అర్బన్ పార్క్ కానీ నర్సాపూర్ రాయరావు చెరువుల పట్ల ప్రభుత్వం ఏదైతే సంకల్పించిందో బోటు యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వాటన్నిటి కూడా ఆటంకం ఏర్పడతాయి. కాబట్టి ఈ యొక్క పచ్చని అడవుల్లో పట డంప్ యార్డ్ నిర్మాణం చేయడానికి అనేక అనుమతులు వచ్చినప్పటికీ కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి పునర్సమీక్షించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ నగరానికి ఏదైతే టూరిజం అనేది చాలా దగ్గర ఉన్నది కాబట్టి టూరిజం ప్రాంతంగా గుర్తించండి. మీరు ఈ యొక్క కాలుష్య కొర నుంచి ఇప్పటికే బొత్తపల్లి, గుమ్మడిదాల ప్రాంతం అంతా కాలుష్య కొరలో వెళ్ళిపోయింది. కాబట్టి కేవలం నర్సాపూర్ అడవి ఉండడం కారణం చేత నర్సాపూర్ నియోజకవర్గం కాలుష్య కొర నుంచి బచాయించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, సిపిఐ, సిపిఎం నాయకులు అందరూ కూడా పెద్ద మనసుతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ మనం నమ్ముకొని రాజకీయాల్లో కూడా మన గౌరవమైన స్థానంలో వచ్చింది. కాబట్టి రాజకీయాలు పక్కకు పెట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ యొక్క నాయకులను ప్రశ్నించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార పార్టీగా నర్సాపూర్
ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా మీరు గమనించాలి. ఎందుకంటే మీ నాయకత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క డంప్ యార్డ్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క డంప్ యార్డ్ లోపల ఏ రాజకీయ పార్టీ తప్పిదంగా భావించకూడదు. ఎందుకంటే ప్రభుత్వం ఒక సంకల్పం తీసుకుంది కాబట్టి ఆ సంకల్పం తీసుకొని ముందడుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ప్రశ్నించే గొంతుగా తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ ఉద్యమం అయితే మనం నిర్మాణం చేసినామో ఆ యొక్క సెంటర్లో కూడా ఈరోజు డంప్ యార్డ్ యొక్క నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి మనం అందరం గమనించాలి, రాజకీయాలకు అతీతంగా భిన్న పార్టీలు ఉన్నప్పుడు కూడా భిన్న మతాలు, హిందువులు, ముస్లింలు, ముద్రాజ్, గౌడ కుల సంఘాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా, యాదవ్ కుల సంఘాలు ఇంకా ఏ కుల సంఘాలు ఉన్నప్పుడు కూడా ఈ కాలుష్య కొరలు అనేది అన్ని రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది. అన్ని రాజకీయ పార్టీల మనుషులేమే కాబట్టి మనం ఒక మనిషిగా ఫస్ట్ గుర్తించేసి ఈ యొక్క డంప్ యార్డ్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదే పదే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు అధికారంలోకి ఉన్నారు కాబట్టి మీరు దీన్ని అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ జేఏసీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నాయకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే డంప్ యార్డ్ని అడ్డుకుంటే నర్సాపూర్ ప్రజానికాన్ని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి రాజకీయాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ఏ పార్టీకి ఓటేయాలో ప్రజలు చూసుకుంటారు. కాబట్టి మీరు మీ పెద్దన్న పాత్ర వహించి ఈ యొక్క డంప్ యార్డ్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ దీక్షా శిబిరం ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, ఏ యొక్క వర్గానికి వ్యతిరేకం కాదు. కేవలం నర్సాపూర్ పట్టణ ప్రజలు అయితే డంప్ యార్డ్ వల్ల జరగబోయే నష్టాన్ని గుర్తించి ఈ దీక్షా శిబిరం ఏర్పాటు చేసినాం. కాబట్టి మన ప్రధాన ఉద్దేశం డంప్ యార్డ్ హటావో నర్సాపూర్ బచావో అనే ఉద్దేశంతోనే ముందుకు పోతున్నాం. కాబట్టి పదే పదే మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఆవుల రాజిరెడ్డి గారు కానీ, అంజనేయుల గౌడ్ కానీ, సునీత లక్ష్మారెడ్డి గారి కానీ, మురళీధర్ యాదవ్ కానీ, ఎంపీ రఘునందన్ రావు గారు కానీ అందరూ కూడా నర్సాపూర్ ప్రజల ఓటుతోని ఒక తమ రాజకీయ చైతన్యాన్ని తీసుకొచ్చి వాళ్ళ నాయకులుగా నిర్మాణమయ్యారు. కాబట్టి మీరు నర్సాపూర్ ప్రజల పక్షాన పోరాడాలని లేకపోతే మీరు ఈ రాజకీయ భవిష్యత్తును కోల్పోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి నర్సాపూర్ ప్రజానికం తరఫున మేము చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీరు తక్షణం ఈ యొక్క దీక్షా శిబిరంలోకి రావాలి. ఈ దీక్షా శిబిరాన్ని ఉధృతం చేసి నర్సాపూర్ ప్రజల పక్షాన పోరాటాన్ని ఉధృతం చేయని ఎడల ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ డంప్ యార్డ్ వల్ల ఏం జరుగుతూ ఉన్నది ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మనం నర్సాపూర్ ప్రజల పక్షాన పోరాడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. నేడు ఈ దీక్షా శిబిరం నర్సాపూర్ బచావో మూడవ రోజు ఈ నిరాహార దీక్షలో కూర్చున్న నాయకత్వం వహిస్తున్న జేఏసీ నాయకులకు అందరికీ ధన్యవాదాలు. నర్సాపూర్ పట్టణ పరిసర ప్రాంతాలంతా కలుషితమైపోతాయి ఈ డంప్ యార్డ్ వల్ల. హైదరాబాద్ డంప్ యార్డ్ నర్సాపూర్ ప్రాంతంలో వేయడం ఎంతవరకు సమంజసం? నర్సాపూరు కాకుండా కొత్తపల్లి, నల్లవల్లి, గుమ్మడిదల, రామచంద్రాపూర్, మాడాపూర్, ఆవంచ, ఎల్లాపూర్, దౌలతాబాద్ ఈ యొక్క వర్షాకాలం వర్షం పడితే నల్లవల్లి అడవిల నుంచి డంప్ యార్డ్ నుంచి కలుషిత నీరు వచ్చి నర్సాపూర్, రాయరావు చెరువులు పడి రామచంద్రాపూర్, ఆవంచ, మంగాపూర్ చెరువుల ద్వారా బాగులో కలుస్తుంది. ఈ కలుషితమైన నీరు హైదరాబాద్లో ఉన్న చెత్త తెచ్చి నర్సాపూర్ ప్రాంతంలో వేయడం వల్ల ఈ నీరంతా కాలుష్యం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా మొత్తం మేము రోగాల బారిన పడతాం. కాబట్టి ఈ జేఏసీ నాయకులందరం కలిసి ఈ నిరసన కార్యక్రమాలు ఇంకో వారం 10 రోజులు ఇలాగే కొనసాగిస్తూ అందరూ రాజకీయ పక్షాలు కలిసి ఈ నిరసన దీక్షను కొనసాగిస్తూ అలాగే ఇంకో రకంగా అన్ని వర్గాల వారు నిరసన వ్యక్తం చేస్తూ మరియు ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి రాష్ట్రానికి తెలియజేయాలంటే మనము అసెంబ్లీ ముట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రాజకీయ పక్షాలు నర్సాపూర్ ప్రాంత ప్రజలు అందరం కలిసి ఈ నర్సాపూర్ అసెంబ్లీకి ముట్టడి కార్యక్రమం చేపట్టాలి. జేఏసీ నాయకులు అందరం కలిసి మాట్లాడుకొని ఈ నిరసన దీక్షను ఇలాగనే కొనసాగిస్తూ వివిధ నిరసన యాక్షన్ కమిటీ చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. आवाज दो, आवाज दो, माకొద్దు, 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 माకొద్దు.
మాకొద్దు మాకొద్దు ఆవాజ్ దో. వైస్ చైర్మన్ ఎక్స్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఈ జేఏసీ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు చేసి మూడో రోజు స్వాగతం సుస్వాగతం నర్సాపూర్ యువకులకు అన్నదమ్ములకు అందరికీ. ఈరోజు మనము నర్సాపూర్ పచ్చటి వాతావరణంలో ఏదో గవర్నమెంట్ గత గవర్నమెంట్ కానీ ఈ గవర్నమెంట్ కానీ తెచ్చి ఎంపీఆర్ తెచ్చింది. దానికన్నా మన నర్సాపూర్ రేపు భవిష్యత్తులో మన పిల్లలకు తరతరాలకు మంచిగా ఉండాలంటే ఈరోజు డంపింగ్ నర్సాపూర్ బచావో డంపింగ్ అంటావు. డంపింగ్ యార్డ్కు ఏ గవర్నమెంట్ కానీ మా నర్సాపూర్ ప్రజలు కానీ మంచిగా ఆరోగ్యంతో ఉండాలంటే డంపింగ్ యార్డ్ మా ప్యారానగర్ నుంచి తీసేయాలని మేము అందరు కలిసి నర్సాపూర్ ప్రజలు కానీ నర్సాపూర్ ఆల్ పార్టీ ఇన్వాల్వ్ చేసి మేము గవర్నమెంట్ కొడుతున్నామంటే డంపింగ్ యార్డ్ జరపాలని. రేపు భవిష్యత్తులో ఈరోజు వందల సంవత్సరాల నుంచి నర్సాపూర్లో వాతావరణం పచ్చటి వాతావరణంలో ఎవరికి లేదు. మనకు అంతా మంచి గుట్టలు అవి ఉన్నాయి. వాతావరణం మంచిగా ఉండాలంటే మనకు ఈ డంపింగ్ యార్డ్ జరపాలని మేమంతా కోరుతున్నాము. ఇంకోటి దయచేసి ఈరోజు మనం మంచి వాతావరణంలో ఉన్నాము. గతంలో మీరు మనం 12 కిలోమీటర్ల దూరం ఉంటే అంత కంపెనీలు వాతావరణం ఎట్లుండి హత్మురాబోండి ఎట్లుంటుంది. మన దగ్గర వాతావరణం మంచి. ఈ వాతావరణంకి ఖరాబ్ చేస్తున్నా ఎవరైనా కానీ దానికి మేము అందరు నర్సాపూర్ వాళ్ళు ప్రజలు దానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు జేసీ పెట్టుకొని అందరు అన్నదమ్ములకు జేసీ నాయకులకు కానీ అందరికీ మనం కోరేది ఏంటంటే అందరితో రిక్వెస్ట్ మనం మొత్తం నర్సాపూర్ గడప గడప ఇంటింటికి తిరిగి నర్సాపూర్లో డంపింగ్ యార్డ్ అవుతుంది. అందరికీ ఇంకా మనం అందరికీ తీసుకురావాలని కోరుతూ ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. డంపింగ్ యార్డ్ హటావో. అయితే నర్సాపూర్ పచ్చని నర్సాపూర్లో చిచ్చు పెట్టి ఈరోజు నర్సాపూర్ పరిసరాల్లో నర్సాపూర్ రాయరావు చెరువులోకి అయితే నీరు వస్తుందో వర్షాకాలంలో ఆ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ అయితే పడుతుందో అది నర్సాపూర్కు చాలా నష్టం చేస్తుంది. దానివల్ల వాతావరణం కలుషితమవుతుంది, నీళ్లు కలుషితం అయిపోతాయి. పూర్తిగా మన పుట్టబోయే పిల్లల మీద ఆ ప్రభావం చూపిస్తుంది. తద్వారా మన పంటలు వండి మన వ్యవసాయం నిర్వీర్యమైపోతుంది. ఇప్పటికే ఎటువంటి ఉపాధి లేక ఈ అడ్డా మీదనే ఎన్నో వందల మంది గ్రామాల నుంచి వచ్చి ఉపాధి కోసం నిలబడతారు. అటువంటి పరిస్థితి ప్రతి ఒక్క రైతు కూడా రేపు రాబోతుంది. పంటలు పండాయి, వాతావరణం చెడిపోతుంది. కనుక మనందరం కూడా ఇది ఎవరి కోసమో ఏ రాజకీయ నాయకులది కాదు. ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క అమ్మ అన్న అక్క ప్రతి ఒక్కరు ఇంటింటికి అందరు కలవాలి. ఇక్కడ కులం లేదు, మతం లేదు. పొల్యూషన్ కులం మతం పెట్టుకొని వస్తుందా? అందరికి అంటిస్తుంది. వాతావరణం నీరు ఖరాబ్ అయిపోతే చెరువుల అన్ని పంటలు పండాయి. ఆ నీరుతో పంటలు పండాయి. ఇప్పుడు హైదరాబాద్ హుసేన్ సాగర్ చెరువుతో నీళ్ళు పంటలు పండుతాయా? రేపు నర్సాపూర్ చెరువు కూడా గట్లానే అవబోతుంది. ఎందుకంటే ఈ హైదరాబాద్ లో ఉన్న చెత్తనంతా తెచ్చి నర్సాపూర్ అడుగులు వేసినాక నర్సాపూర్ చెరువులో నీళ్ళు మంచిగా ఉంటాయా? కనుక అందరం బదలాలి. దీని మీద ఏ ఒక్కరిదో ఈ ఇక్కడ పెద్ద మనుషులు కూర్చుంటారు, రాజకీయ నాయకులు కూర్చుంటారు అని కాదు. ప్రతి ఒక్కరం ఇంటింటికి ఇది ఒక ఎలక్షన్లో లేవాడితే ఇంటింటికి 4 సార్లు తిరిగినట్టు ప్రతి ఒక్క ఇంటికి కూడా చెప్పాలి. ప్రతి ఒక్క అమ్మ అక్క అందరం కూడా పోయి అవసరం వస్తే ముట్టడిద్దాం. ఈ కార్యాచరణ కూడా భవిష్యత్తులో కార్యక్రమం పెడుతున్నాం. ఇదేంటంటే ఇక్కడ రిలే నిరాదీక్ష ఎందుకంటే ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే నిరాదీక్ష. ఎందుకంటే చాలా మందికి ఇంకా తెలియదు మన మీద ఎంత ముప్పు వస్తుందో, మనకి ఏం నష్టం అవుతుందో చాలా మందికి తెలియక వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. మాకేం సంబంధం, ఆ పెద్ద మనుషులు కూర్చుంటారు కదా వాళ్ళకే అనుకుంటారు. కాదు రేపు నీ ఇంట్లోకి వస్తుంది. మొన్న ఖాళీ చెట్లు కొట్టిన చెట్ల కొమ్మలు తలగబెడితేనే హనుమంతాపూర్ ఊరు మొత్తం పొగ మంచుతో ఉరుక్కపోయింది. అట్లాంటిది రేపు రోజుకు వందల లారీల చెత్త వచ్చి అడవిలో పడ్డాక వర్షాకాలంలో
ఆ చెత్త నడిచిన నీళ్లు మొత్తం వచ్చి నర్సాపూర్ నీరు కలుషితమవుతాయి, తద్వారా భూగర్భ జలాలు కలుషితమవుతాయి. తాగడానికి నీళ్లుండే నర్సాపూర్లా ఎంత దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాలో చెప్పొద్దు. ఇక్కడ ఉందామంటే ఎవరికి కూడా ఉన్న ఈగలు, దోమలు, రోగాలు, పక్షవాతం వస్తుంది, అవిటిదనం వస్తుంది. ఆ విధంగా అందరం కూడా నష్టపోతాం. కనుక ఇక్కడ ప్రతి ఒక్కరం కూడా మేల్కోవాలి. ప్రతి ఒక్కరం కూడా మేల్కొని ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి. స్వచ్ఛందంగా రావాల్సిందిగా అందరినీ మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేయడానికి జేఏసీ తరఫున కార్యాచరణ తీసుకోవాల్సిందిగా అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభకు ధన్యవాదాలు. डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ, डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ, डंपिंग यार्ड हटाओ, नरसापुर बचाओ. తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్టీలకు అత్తంగా అందరూ కూడా గుమ్మడాల కానీ నర్సాపూర్లో కానీ ఓ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నారు. నిజంగా కూడా ఇది చాలా అభినందనీయం. వచ్చే తరానికి కాలుష్యం ఇవ్వకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న చెత్తను రకరకాల వ్యర్థ పదార్థాలను తీసుకొచ్చి ఇంత మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది తప్పు నిర్ణయంగా దాన్ని వాపసు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు నర్సాపూర్ అడవి ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా చేస్తాం, పార్క్ చేస్తామని చెప్పడం జరిగింది. దాంట్లోనే ఇలా నర్సాపూర్ అర్బన్ పార్కు వీకెండ్స్లో హైదరాబాద్కి వెళ్ళి చాలా మంది ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ అడవిని మంచి ఆక్సిజన్ను తీసుకొని పోతుంటారు. ఒక చెరువులో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే నర్సాపూర్ చెరువు, గొలుసుకట్టు చెరువు, నారాయణనగర్కి వెళ్ళి వచ్చే నీళ్ళని నర్సాపూర్ చెరువులోకి వస్తాయి. అవి దుర్గంధానికి మారుపేరుగా మారుతాయి, మరొక హుస్సేన్ సాగర్ లాగా మారుతాయి. ఆ చెరువులో ఉన్న నీళ్ళన్నీ కూడా చేపలే కాదు వాతావరణంతో పాటు ఇంకా 13 చెరువులలో పోతాయి, రుస్తుంపేట, మూసాపేట అట్లా. కాబట్టి ఇది పునరాలోచన చేసి ఈ కార్యక్రమాన్ని వెనుకకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం కోసమై పార్టీలకు అత్యంగా ఏ పార్టీలు లేకుండా స్వచ్ఛందంగా ఉన్న వ్యాపారస్తులు కానీ ఇంకా యువకులు కానీ అందరూ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ వాతావరణం చెడిపోతే మనం ఉండలేం. మంచి గాలి కాదు, మంచి నీరు దొరకది. మనం నెల వాళ్ళ ఆరోగ్యం కోసం పైసలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ మనం అందరం కూడా ఏమున్నా ఏం లేకున్నా ఆరోగ్యంగా మాత్రం ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు అంటుంటారు. కాబట్టి హైదరాబాద్లో ఉన్న చెత్త చెదారము, వ్యర్థ పదాలు అన్ని కూడా తీసుకొచ్చి అడుగులు వేయడం నిజంగా దుర్మార్గమైన చర్య. నేను పార్టీల జోలికి పోకుండా గతంలో కూడా ఒకసారి చేస్తున్నామంటే అది కరెక్ట్ కాదని చెప్పినాం. ఇప్పుడు ఒకవేళ నిజంగానే అది మంచి కార్యక్రమం అయితే హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధి ఎక్కడ వేసుకోవాలి. అడవిలో తీసుకొచ్చి మంచి వాతావరణంలో ఉన్నదని తీసుకొచ్చి చెడిపోయింది ఎట్లా చెడిపోయిన వాతావరణం మంచి వాతావరణంలో తీసుకొచ్చేయడం చాలా దుర్మార్గం చర్యగా భావిస్తున్నాం. ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడినట్టు తప్పకుండా ఇది ఎంత దూరమైనా సరే తీసుకెళ్తాం. ఇంకా రోజు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్తున్నారు కాబట్టి రాస్తా రోకోలు చేస్తాం. తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాటం చేసినామో రోడ్డు మీద వంట మార్పు చేస్తాం, బతుకమ్మలు చేస్తాం, అన్నీ చేస్తాం. దాన్ని వాపసు పంపించే వరకు పోరాటం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సోదరులారా, మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పార్టీలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. ఏ పార్టీకి సంబంధించిన నాయకుడు అనవచ్చు, ఏ వ్యాపారవేత్త అయినా కావచ్చు, మేధా వర్గాలు, విద్యా వర్గాలు అన్ని ఆలోచించి కాలేజీలు కూడా బంద్ చేపిద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేద్దాం. మన దగ్గర మంచి వాతావరణం అనేది ఇక్కడ పీడియాలజీ కాలేజీ, ఫార్మా కాలేజీలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి కాలేజీలు కూడా బంద్ చేపిద్దాం. కాలేజీ బస్టాండ్ నెట్టి కూడా రాస్తా రోకో చేసి జైళ్ళకైనా పోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సోదరులారా, మళ్ళొకసారి ఆలోచించాలి. ఏమున్నా ఏం లేకున్నా గంజి గట్క తిన్నా, కారం తిన్నా ఆరోగ్యం కోసం ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నప్పుడు సాయంత్రం పూట కలెక్టర్లు కానీ వేరే ఆఫీసర్లు కానీ ఏడపాయలకు చర్చకు పోయేటోళ్ళందరూ కూడా ఏసీ మొత్తంగా పెట్టుకున్నాక గుమ్మడాల దాటి మంబాపూర్ రాగానే అద్దాలు దించుకొని ఏసీ బంద్ చేసుకొని మంచి ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి మా నర్సాపూర్లో ఉండే. ఈరోజు ఆ పరిస్థితి పోతుంది. నర్సాపూర్ కాడికి రాగానే ముక్కుకు మాస్క్ పెట్టుకొని వాసన చూడకుండా పోయే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూరగాయల వ్యాపారాలు కానీ
మనుషులుగా జీవించే పరిస్థితి ఉండదు. కాబట్టి సోదరులరా, ఈ విషయం అందరూ ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భం కోరుకుంటూ ఈ జేఏసీని అందరం కలిసి కంటిన్యూగా కొనసాగిద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు పాల్గొవాలని చెప్పి పాల్గొంటేందుకు అందరం కూడా సహకరించాలి. ఇది మన విషయం, మన కోసం మనం కొట్లాడడం, పార్టీల కోసం. నర్సాపూర్ బచావో, డంపియార్డ్ హటావో, నర్సాపూర్ బచావో, డంపియార్డ్ హటావో, డంపియార్డ్ హటావో.